ఈ కాలాన్ని తెలుసుకోవటం లేదు. ప్రభు ఏమన్నారు అంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలములో మిమ్మల్ని తీసుకుని పోవటానికి నేనేం చేస్తాను, మరలా వస్తాను అని చెప్పారు ఆయన చెప్పారండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము ప్రకారము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, దక్షిణ గాలిని గమనించావు, ఉత్తర గాలిని గమనించావు, తూర్పు గాలిని గమనించావు, పడమట గాలిని గమనించావు. ఆకులు రాలిపోతూ ఉంటే వసంతకాలం రాబోతుంది. ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి కాబట్టి వీటికి మరలా చిగురులు రాబోతున్నాయని గమనించావు. ఇవన్నీ గమనిస్తున్నావు కానీ ఈ కాలాన్ని మీరు గుర్తించటం లేదు. ఈ కాలమే, ఇదే ఆ కాలం. యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా మీ కొరకు వస్తాను, నేనుండే స్థలములో మిమ్మలను తీసుకొని పోతాను. దూతలు కూడా చెప్పారు. ఏమని చెప్పారు దూతలు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. సో రెండవ రాకడను గురించి, ఈ కాలమును గురించి ఎవరు చెప్పారు చెప్పండి? దేవుడు చెప్పాడు. ఈ కాలమును గురించి ఎవరు చెప్పారు? దూతలు చెప్పాయి. మరి ఈ కాలాన్ని మీరు గుర్తించటం లేదేంటి? ఈ కాలాన్ని మీరు గ్రహించటం లేదేంటి? సంఘమా, ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా నీవు మాత్రము ఖచ్చితంగా గ్రహించాలి. సంఘమునకు వెలుపల ఉన్నవారు గ్రహించినా గ్రహించకపోయినా, సంఘములో ఉన్నవారు, క్రీస్తుని ఎరిగిన వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా గ్రహించాలి. దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ ఏమిటి అంటే, మీరు భూమి ఆకాశముల యొక్క స్థితిగతులను చూసి ఇది జరుగుతుందని చెబుతున్నారు, అలాగే జరుగుతుంది. దేవుడు చెబుతున్నాడు, ఈ కాలము వచ్చిందంటే ఆయన రాబోతున్నాడు అనే సూచన. కానీ మనుషులు ఏం చేయట్లేదు, గ్రహించటం లేదు. కనబడుతుంది, వినబడుతుంది, అయినా గ్రహించటం లేదు. మీరు గ్రహించకపోవటానికి గల కారణము మిమ్మల్ని ఏం చేస్తుందంటే నరకానికి పాత్రులుగా చేస్తుంది. ఈ కాలంలో ఏం జరుగుతాయని చెప్పాడు దేవుడు? భౌగోళిక సంబంధమైన కార్యాలు మనము గమనించినట్లయితే, ఈ కాలం ఏ కాలం అంటే చూడండి సంఘమా, రాకడ కాలం, అంత్య కాలం, కడవరి కాలం. ఈ కాలం ఏ కాలం అంటే ప్రభు వచ్చే కాలం. ఈ కాలం ఏ కాలం అంటే సంఘం ఎత్తబడే కాలం. ఈ కాలం ఏ కాలం అంటే పరిశుద్ధులందరూ లేపబడే కాలం. ఈ కాలం ఏ కాలం అంటే పరిశుద్ధ దూతలు తెలియపరచున్నట్లుగా మరలా ఆయన మధ్యాకానికి వచ్చినప్పుడు మనమందరము ఎత్తబడి ఆయనను చూసే కాలం ఈ కాలం. అయితే ఈ కాలాన్ని మీరు ఏం చేయట్లేదు, గుర్తించటం లేదు. గుర్తించకపోతే వ్యర్థుడవైపోతావు, గుర్తించకపోతే విడువబడతావు, గుర్తించకపోతే నిత్య శ్రమలలో నీవు అనుభవించవలసిన దానికంటే అత్యధికముగా అనుభవిస్తావు. తెలిసి చేసిన వానికి ఎక్కువ శిక్ష, తెలియక చేసిన వానికి తక్కువ శిక్ష. సో ఈ కాలంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవి మీరేమన్నారు మొదటిగా చెప్పండి? పడమట నుండి
మబ్బు లేచినప్పుడు ఏం చెప్పారు మీరు? వాన వస్తుందని చెప్పారు. దక్షిణం నుండి గాలి వచ్చినప్పుడు ఏం చెప్పారు మీరు? వడగాలి వస్తుందని చెప్పారు. మీరు చెప్పినట్టు ఏం జరిగింది? వాన వచ్చింది, వడగాలి వచ్చింది. మన వాతావరణ శాఖ వారు చెప్తున్నారు, మంతా తుఫాను ముంచేస్తుంది అని. మంతా తుఫాను ఏం చేస్తుందంట? ముంచేస్తుందంట. వారు చెప్పినట్లుగానే గత 2 రోజులుగా వర్షాలు బాగానే పడ్డాయి. అది వాతావరణ శాఖ వారు ఏం చెప్తున్నారు అంటే కాకినాడను తాకబోతుంది అని చెప్తున్నారు. అలాగే వారు చెప్పినట్లుగా అనేక సార్లు వారు ప్రకటించిన ప్రకటన ప్రకారము అవి తీరాలు దాటిన సందర్భాలు కోకొల్లలు. ఏమండి, నవంబర్ మాసంలో 77వ సంవత్సరంలో దివిసీమను ముంచివేసిన తుఫానును మనం విన్నాం. తర్వాత 90 మే నెలలో 1990వ సంవత్సరంలో ఓ తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఏం చేసిందంటే మన పరిసర ప్రాంతాల మీదకి ఎగబడింది. మన ఈ చెరువులోనికి ఆ రేవులో ఉన్న పడవలన్నీ వచ్చి చెరువులోనికి వచ్చి చేరాయి. వారు చెబుతున్నవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే దక్షిణపు గాలి వస్తుంది కాబట్టి వడగాలి వస్తుందని అర్థం చేసుకోవాలి. పడమట గాలి లేస్తుంది కాబట్టి వాన వస్తుందని గమనించాలి. అలాగే జరుగుతున్నాయి. వీటినన్నిటినీ గ్రహించిన నీవు ఈ కాలములో జరుగుతున్న సంగతులను గ్రహించకపోవటము చాలా విడ్డూరము. ఏం జరుగుతున్నాయని చెప్పాడు దేవుడు. చూడండి, లూకా సువార్త రాకడ సమయంలో ఏం జరుగుతాయని చెప్పారు దేవుడు. చూసినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనం, మనం 10వ వచనం నుండి గమనించినట్లయితే 10వ వచనం నుండి, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. చాలు. ఏం చెప్పారు ఆయన? జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును అన్నాడు. ఎప్పుడు జరుగుతుందంటే ఇది ఆయన రాకడ సమయంలో. చెప్పండి మరలా. దక్షిణ గాలి వస్తుంది కాబట్టి వడగాలి వస్తుందని మీరు చెప్పారు. చెప్పిన ప్రకారము వడగాలి వచ్చింది. పడమట గాలి లేచిన వెంటనే వాన వస్తుందని చెప్పారు మీరు. వాన వచ్చింది. మరి దేవుడు చెప్పాడు, నేను రాబోయే కాలంలో జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్లుగా జరిగిందా? జరగలేదా? జరుగుతుందా? జరగట్లేదా? జరుగుతుందండి. జనము మీదకి జనము లేస్తున్నారు, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది. అంటే చెప్పండి, దేవుని రాకడ అతి సమీపముగా ఉందని గుర్తించటం లేదు మీరు. ఈ కాలమును మీరు నెరుగనేలా? ఈ కాలాన్ని మీరు గుర్తించటం లేదమ్మా. దక్షిణ గాలి గురించి చెప్తున్నారు, పడమట గాలి గురించి చెప్తున్నారు, కానీ అసలు విషయాన్ని మీరు మర్చిపోయారు. గుర్తించటంలా ఎలా పడితే అలా జీవిస్తున్నావు, ఏది పడితే అది చేస్తున్నావు. రెండవది, ఇవన్నీ ఏంటివి? ఖగోళ విషయాలు, ప్రకృతి సంబంధమైన విషయాలు. రాకడ సమయంలో సూచనలు ఇవి. రాకడ సమయంలో ఖగోళ విషయాలు ఏం చెప్పాడంటే జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేస్తున్నాయి. అన్ని రాజ్యాలు, ఏ రాజ్యానికి సమాధానము లేదు, ఏ దేశానికి సమాధానము లేదు. ఒక జనం మీదకి ఇంకొక జనము, ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం